బ్రతుకి సిరి కరువు వచ్చెనయ్యా. శ్రీవారి ఆలయంలో దీపం వెలుగెదా. వేల ఎకరాలు ఉన్న వెలుగు తగ్గినయ్యా. విరాళం కోసం వేచే వేళలొచ్చెనయ్యా. యాడికి నేలపై యుగాల వైభవం గోపురం చెబుతుంది గాథల కథనం. వేలాది కరాల మాన్యం ఉన్నా వెలుపెట్టే చేతులు ఎందుకయ్యా దూరం. ధూపం దివ్యమై ఎగరాలి ఆకాశం. దీపం నిత్యం వెలగాలి గర్భగుడిలో. నైవేద్యం పరిమళం నిండాలి ఆలయం. కానీ దాతల దారి చూడాలి ఎందుకయ్యా. అక్రమాల నీడలో ఆస్తి మాయమై అడుగడుగునా ఆదాయం కరిగిపోయి. శ్రీమంతుడైన శ్రీవారు కూడా నిరుపేదై నిలిచే దుస్థితి చూడండి. ఉత్సవం సంవత్సరంలో ఒక్కసారైనా ఉత్సాహంగా జరగాలి అన్నదే కోరిక. అన్నదాతల చింతకు చేయి చాచి అన్నం కోసం వేచి ఉండటం న్యాయమా. రాజకీయాలకు అతీతమైన దైవం కులమతాలకు దూరమైన పరమాత్మ. అందరి కోసమే తెరిచిన ద్వారం. అయితే ఎందుకీ దుస్థితి మన ఆలయం. ఉజ్వన్ సందర్భం వేల ఎకరాల సంపద ఉన్న సంపూర్ణ సేవలకే కొరత ఎందుకు. మనసులు మారితే మారదా కాలం. మళ్ళీ వెలుగొందదా యాడికి క్షేత్రం. ఈ వేళ ధర్మస్వరం వినిపించే తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పిలుపునిచ్చే ఘనంగా జరగాలి స్వామి ఉత్సవం. పార్టీలకతీతంగా భక్తి మార్గంలో పరమాత్మ సేవలో కలిసెదామందరం. అన్యాయ భూముల ఆదాయం తిరిగి ఆలయ ఖజానాకు చేరేలా చూద్దాం. ధర్మం నిలబెట్టి సేవలు నిలిపి దైవ వైభవం వెలిగిద్దాం. యాడికి నేలపై మహిమ పునరాగమనం మన ఐక్యంతో సాధ్యమవుతుందయ్యా. ఓ భక్తులా